నేనేం చెయ్యలేకపోతున్నాను. ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. కోపం వచ్చేస్తుంది. ఒక పక్క కన్ఫ్యూజన్ గాను ఉంది. నువ్వు చెప్పినట్టే తెల్లవారితే నా పెళ్లి. కానీ ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేక తల తిరుగుతున్నట్టు మనసులో ఏదో తెలియని బాధ. అది ఎలా చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక. అక్షయ, మరీ ఇంత ఎమోషనల్ అవుతున్నావేంటి? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడినా కానీ కోపం వస్తుంది. నిజం చెప్తున్నాను, వేరే ఎవరైనా అలా మాట్లాడుంటే మాత్రం ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు విరిచేసేదాన్ని. కానీ రాజాని తిట్టలేక కొట్టలేక, అలాగని నా మనసు అంగీకరించలేక లైఫ్ లో ఏ ఆడపిల్లకి నీకు నాన్న ముఖ్యమా భర్త ముఖ్యమా అనే ప్రశ్న రాకూడదు. ఒకవేళ వస్తే దానికి సమాధానం చెప్పడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. ఇప్పుడు నేను ఆ మానసిక పరిస్థితుల్లోనే ఉన్నాను. ఏంటి నువ్వనేది? అవును, ఇప్పుడు నాకు ఆ ప్రశ్నే ఎదురైంది. రాజాని భర్తగా అంగీకరించొద్దని నా మనసు చెప్తోంది. ఈ విషయం నాన్నకు చెప్తే ఆయన సంతోషం మొత్తం ఆవిరైపోతుందని బుద్ధి హెచ్చరిస్తుంది. మనసు చెప్పింది వినాలా లేక నా బుద్ధి చెప్పినట్టు వినాలా తేల్చుకోలేక అల్లాడిపోతున్నాను. అలా అంటే ఎలా చెప్పు? ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి కదా. నువ్వు నా మనస్సాక్షివి కదా. ఆ నిర్ణయం ఏంటో నువ్వే చెప్పు. అయ్యయ్యో, అలాంటి టాస్కులు నాకు పెట్టొద్దు. నీ జీవితం నీదే. మధ్యలో నన్ను లాగకు తల్లి. ఏంటి, నిర్ణయం తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఏంటది? నాకు రాజా వద్దు. వద్దనే చెప్పేస్తాను. నిజంగానే అంటున్నావా? అవును, మా నాన్న కోసం నేను ఈ నిర్ణయం తీసుకునే తీరాలి. నాకు వేరే దారి తెలియట్లేదు. కానీ ఈ విషయం నాన్నతో చెప్పాక ఆయనని ఎలా ఓదార్చాలా అనేది తెలియట్లేదు. మీ నాన్న చెప్పిన దానికంతా తలూపుతూ నిల్చోవడం నా వల్ల కాదు. నేను కొద్దిగా ఓవర్గా మాట్లాడానా ఏంటి? కొంచెం కాదురా, చాలా ఓవర్గా మాట్లాడావు. రేయ్, నిన్నే మాట్లాడకుండా దిక్కులు చూస్తావేంట్రా? ఇక్కడ నాకు డ్యూయల్ రోలా? నీకు సింగిల్ రోల్ దొరికిందే ఎక్కువ, ఇందులో డ్యూయల్ రోల్ కూడానా? నేను నీ మనస్సాక్షినిరా. మనస్సాక్ష? రే, నేను అసలే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. మధ్యలో నువ్వెందుకు వచ్చావురా? నిన్ను చండ్రా కోల్తో చెడామడా వాయించడానికి. ఎందుకు? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నీ చేతుల్లో ఉన్న గొప్ప అవకాశాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. పెనం మీద పడిపోయిన రొట్టెలా ఆ రియాక్షన్ ఏంట్రా? ఇక ఎన్ని చెప్పినా అక్షయ కన్విన్స్ అవ్వదు. అంత మాట అనక అంతరాత్మ. నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేవని చెప్పి ఏది పడితే అది నేను చెప్పలేను. నిజం మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నేను నీ అంతరాత్మని. ఇప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నావు కదా, ఇలాగే అక్షయ్ దగ్గర కూడా ఉండొచ్చు కదా. సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటే పొరపాట్లుండవన్న కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలారా?
ఆ సంగతి నీకెందుకు అర్థం కావట్లేదురా? నీకు శత్రువులు బయట ఎక్కడో లేరురా. నీ నోరే నీకు పెద్ద శత్రువు. నాన్న గురించి తప్పుగా మాట్లాడితే అక్షయ్కి నచ్చదని నీకు తెలుసు కదా. బుద్ధున్నోడు ఎవడైనా తెలిసి ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకుంటాడా? సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు. చెప్తాను, కరెక్ట్గా విను. అది చెప్పు. నేరుగా బయటికి వెళ్ళు. అది చెప్పు. వెళ్ళి నువ్వు ఎగురుకుంటూ వచ్చిన టాప్లెస్ ఆటో ఉంటుంది, అదెక్కి ఇంటికి పో. ఇంటికా? ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఇకపై నీ పెళ్లి జరగదు. అక్షయ ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది. తర్వాతైనా నువ్వింటికి వెళ్లాల్సిందే కదా. ఇకపై నీ జీవితంలో పెళ్లి యోగమే లేదని నీ జాతకంలో రాసుంది. ఆ నిజాన్ని గ్రహించి నీ మనసుని నువ్వే ఓదార్చుకొని లైఫ్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించుకో. రేయ్, లేని మనసుని ఎలా ఓదార్చుకోమంటావురా? నువ్వే మనసాక్షిరా బాబు. ఇదే, ఈ అతివాగుడే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. జాలిపడి నీకు అడ్వైజ్ ఇవ్వడానికి వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. పోరా. అరే మనసాక్షి, అరే పోవద్దు మనసాక్షి. అరే కన్ఫ్యూజన్తో ఉన్న నా బ్రెయిన్లో భయాన్ని నింపేసి వెళ్ళిపోయాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి? తెల్లారితే నా పెళ్ళి జరుగుతుందా? జరగదన్న మనస్సాక్షి చెప్పింది కదా, ఇక జరగదు. జీవితాంతం ఇక నేను బ్యాచిలర్గా బ్రతకాల్సిందేనా? ఈ అనుభవంతో భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తూ బ్రతికేస్తాను. ప్లీజ్ దేవుడా, రేపు నా బతుకు పాజిటివ్గా తెల్లారేలా చెయ్యి ప్లీజ్.